మీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే వారికి మీరు ఆస్తులు సంపాదించి ఇవ్వటం కాదు, ముందు ప్రార్థన చేసి వారికి దేవుణ్ణి సంపాదించి దేవునికి మీ పిల్లల్ని అప్పచెప్పండి. మీ పిల్లల హృదయాలలో దేవుణ్ణి ప్రతిష్ఠించండి. బాబు, పాపా, మనకి ఏది కావాలన్నా యేసయ్య ఇస్తాడు, అడగండి అని చెప్పాలి. పిల్లల్ని ఏమనాలి తెలుసా? మీకేం కావాలన్నా నన్ను అడగండిరా అని అనకూడదు. బాబు ఇట్రా నాన్న అని పిలవాలి. పిల్లలు వచ్చి అడుగుతారు, డాడీ నాకు బట్టలు కావాలి డాడీ అని అడిగారు. అప్పుడు మీరు ఏం చేయాలి తెలుసా? వాళ్ళకి బట్టలు అమ్మా నేను కొనేస్తాలేమ్మా, నీకేం తక్కువే, ఏ రకమైన బట్టలు కావాలి చెప్పు, నీకు ఏవి కావాలంటే అవి నేను కొనేస్తా అని చెప్పకూడదు. ఆ పిల్లల్ని పిలిచి రండి, మోకాళ్ళు వేయండి, ప్రార్థన చేయండి. మీ బిడ్డలు బైక్ అడిగారు మిమ్మల్ని, అరే బాబు నీకు బైకా, నేనేదో తిప్పలు పడి నేనే సావన్న సావని నీకెందుకు, నీకు నేను బైక్ కొనిస్తాను రా అనే మాట అనొద్దు. మరేమనాలి? రండి నాయనా, బాబురా మోకాళ్ళవి ప్రార్థన చేయి, ప్రభువా యేసయ్య బండి ఇవ్వమని అడగండి. అమ్మా పాప రా నీ బట్టలు, యేసయ్య నాకు మంచి బట్టలు ఇవ్వమని అడగండి, రండి ప్రార్థన చేసుకుందామని కుటుంబం అంతా కూర్చొని ఆ బట్టల కోసం ప్రార్థన చేయాలి, ఆ బైక్ కోసం ప్రార్థన చేయాలి. ఆ తరువాత నువ్వు ఆ పిల్లలకి ఏదైతే ఇవ్వాలనుకున్నావో ఈ ప్రార్థన అనంతరం ఆ పిల్లలకి నువ్వు అది కొనిపెట్టు. అప్పుడు వాళ్ళకి ఏం నేర్చుకుంటారు? మేము యేసయ్యకి ప్రార్థన చేసుకున్నాం, మాకు యేసయ్య బండి ఇచ్చాడని చెప్తారు. అప్పుడు ఆ బండి మీద ప్రయాణం చేసి ఆ పిల్లలకి ఏ కీడు కలగదు. మేము ప్రార్థన చేసుకున్నాం, ఇదిగో దేవుడు మాకు మంచి బట్టలు ఇచ్చాడు అని మీ పిల్లలు చెప్పుకుంటారు. ఆ పిల్లల మీద ఏ చెడు చూపులు పడవు. మీకు అర్థమవుతుందా? మీ పిల్లల మీద చెడు చూపు పడదు, మీ పిల్లల మీద మృత్యువు వచ్చి పడడు. ఎందుకని? అది ప్రార్థనలో నుంచి వచ్చిందని ఆ పిల్లలకు ఉంటుంది విశ్వాసం. ఆ పిల్లల యొక్క విశ్వాస జీవితం ఏమవుతుందనంటే వాళ్ళు అంతకంతకు ఆత్మలో వర్ధిల్లి వాళ్ళు ఏ విషయంలోనైనా ఏది కావాలన్నా దేవుని మీద ఆధారపడే అనుభవంలోనికి వస్తారు. సిలువ మిషన్ వారిచే నిర్వహించబడుచున్న శక్తిగల ప్రార్థనా కూడిక, దేవునితో ముఖాముఖి ప్రార్థన. దేవునితో ముఖాముఖి ప్రార్థన. దైవజనులు, నేటి కాలపు కన్నీటి ప్రవక్త అనేక నెలలు ఉపవాసములో గడిపి సిలువ శ్రమను తన శరీరమునందు రుచి చూచిన పవిత్రమైన దైవజనులు క్రీస్తు రాయబారి గారు దేవుని ప్రజలెవ్వరూ అప్పులు, జబ్బులు, అశాంతితో ఉండకుండా దేవుని దయలో క్షేమము కలిగి ఉండాలని ఆశించి మన ఆత్మీయ పితరులైన దావీదు, మొర్దెకై, దానియేలుల వంటి మహాభక్తులు ఎందరో చేసిన విధంగా నేడు దేవుని కృప పొందిన దైవజనుడు క్రీస్తు రాయబారి గారు గోనెపట్టా కట్టుకుని బూడిదలో మోకరిల్లి దేవుని ఎదుట కన్నీటితో ముఖాముఖిగా ప్రార్థించెదరు. ఏడాదికి ఒక్కమారు జరిగే ఈ మహా ప్రార్థనలో పాల్గొని ఇప్పటికే వేలాదిగా ప్రజలు దీవించబడి ఉన్నారు. కావున చూస్తున్న మీరు ఏ సమస్యలతో బాధపడుచున్నను దోషము తొలగి దీవెనలు కలుగు ఈ శక్తిగల ప్రార్థనా కూడికలో తప్పక పాల్గొనండి. దేవుని దీవెనలను పొందండి. ఏ భేదమును లేదు, అందరూ ఆహ్వానితులే. ఈ శక్తిగల ప్రార్థనా కూడిక జరుగు స్థలముల వివరములు: నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. నా మనవడకైతే మరి ఎంతో తేడా చేసింది. నా మనవడైతే పడుకున్నట్టే రేత్రిపూట బాగా పిడిసి వచ్చిందండి. 5-6 సార్లు, 20 రోజుల్లో 5-6 సార్లు వచ్చింది. విజయవాడ అంకుర హాస్పిటల్లో మందులు వాడుతున్నారండి. వాడుతూ ఉండగా చూపించుకొచ్చారు. వెంకటేటర్ మీద 3 రోజులు ఉండాడు నా మనవడు. మళ్ళీ తీసుకొచ్చారు, మళ్ళీ వెళ్ళారు, విజయవాడ హాస్పిటల్కి తీసుకెళ్లారండి. మరి వెళ్ళినాక 11 రోజులు హాస్పిటల్లోనే ఉంచేశారు. నా మనవడికైతే ఎన్నుపోసలో నీరు తీసి కేరళ పంపించి ఆ రిపోర్ట్ వచ్చేదాకా కూడా లేకుండా 70,000 పెట్టి ఇంజక్షన్ చేసి నేను ఆ ఆటోలో కూర్చుని ప్రార్థన చేసుకుని, నాయనా 7 వారాలు వస్తాను, నేను నీకు దూరం అయిపోతున్నానేమోనని, నా బిడ్డకు స్వస్థతని నాయనా అని అనుకున్నాను. దేవుడు స్వస్థతనిచ్చాడు. బాగా బలహీన పడిపోయాడు, మరణానికి చేరువైపోయి రోజుకి 5-6 సార్లు వచ్చేసి ఎటుపోతున్నాడు ఏంటో అర్థం కాదు. 4 ఏళ్ల పిల్లాడు. ఆ పిల్లవాడు అలా ఉండేసరికి తట్టుకోలేని పరిస్థితుల్లో మెరుగైన వైద్యం కోసం విజయవాడ తీసుకుని వెళితే దక్కే పరిస్థితిలో ఈ పిల్లవాడు లేడు అని చెప్పి వాళ్ళ మాటలు.
అప్పుడు ఆ విషయాన్ని దైవజనుల దృష్టికి తీసుకుని వచ్చి ఆత్మీయ నాయకుల చేత ఫోన్లో ప్రార్థన చేయించుకొని వైద్యానికి తీసుకుని వెళ్ళడం జరిగింది. దేవాది దేవుడు ఆ పిల్లవాని విషయంలో ప్రాణాపాయం తప్పించి ఈ రోజున ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి చేర్పించాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. అడ్డాడలో ఏప్రిల్ 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిలువ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో ఏప్రిల్ 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో ఏప్రిల్ 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జిపిఆర్ గ్రాండ్, ముత్తుకూరు గేటు దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. మాచర్లలో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానుకొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. గుంతకల్లులో ఏప్రిల్ 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మహేంద్ర కళ్యాణ మండపం, తిలక్ నగర్, ఎస్ఎల్వి థియేటర్ రోడ్, గుంతకల్లు. వినుకొండలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నరసరావుపేట రోడ్, పల్నాడు జిల్లా, వినుకొండ. పెద్ద డోర్నాలలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కల్వరి స్వస్థతశాల, పోస్టాఫీస్ వెనుక, కర్నూలు రోడ్, పెద్ద డోర్నాల. ఆదోనిలో ఏప్రిల్ 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, ఎస్కేడి కాలనీ, ఆదోని. గుంటూరులో ఏప్రిల్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం ఎల్ఏఎం హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లి గూడెంలో ఏప్రిల్ 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లి గూడెం. వైజాగ్లో ఏప్రిల్ 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, సుబ్బలక్ష్మి నగర్. కాకినాడలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో ఏప్రిల్ 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడి రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. పాలకొల్లులో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కిరాణా మర్చెంట్ అసోసియేషన్ బిల్డింగ్, బస్టాండ్ వెనుక, శ్రీనివాస డీలక్స్ రోడ్, పాలకొల్లు. బాపట్లలో ఏప్రిల్ 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఎంఎస్ఆర్ కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. రాజమండ్రిలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జానుపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ ఎదురుగా, రాజమండ్రి. అనంతపురంలో ఏప్రిల్ 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో ఏప్రిల్ 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, సెయింట్ థామస్ హై స్కూల్ ఎదురుగా, నూజివీడు, ఏలూరు జిల్లా. భీమవరంలో ఏప్రిల్ 29వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ హై స్కూల్ గ్రౌండ్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, భీమవరం. ఏలూరులో ఏప్రిల్ 30వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శుభలేఖ కన్వెన్షన్, కండ్రికగూడెం సెంటర్, చింతలపూడి రోడ్, ఏలూరు. ఈ సహోదరుడి పేరు రవీంద్ర గారు. వీరు నూజివీడు నుంచి రావడం జరిగింది. తన కుమారుడి ఈ బిడ్డ సారథి. ఈ బిడ్డకు 12 ఏళ్ల వయసు. విషయం ఏంటంటే రవీంద్ర గారు 12 ఏళ్ల క్రితం ఎవరో అడ్డాడ స్వసస్యాలకి వచ్చే వాళ్ళని తన ఆటోలో తీసుకుని వచ్చి ఇక్కడ డ్రాప్ చేయడం జరిగింది.
వాళ్ళు ప్రార్థన ముగిసేంత వరకు కూడా ఉండాలి అని అంటే అలాగే మాట్లాడుకుని వాళ్ళు ప్రార్థనలో పాల్గొని ఉండగా తాను కూడా అప్పుడు మందిరానికి వెళ్ళేవాడు కాదు, పెద్దగా కావాలని ఇక్కడికి వచ్చిన వాడైతే కాదు, కిరాయికి వచ్చాడంతే తన ఆటోలో. అప్పుడు అనుకున్నాడు, ఎంతోమంది సాక్ష్యాలు చెప్పడం విన్నాడు, చూశాడు, అంతా జరిగే విధానం అంతా కూడా చూసి ఎంతగానో తనకు కూడా లోపల ఒక ఆశ జనించింది. తనకు ఒక పాప ఉంది, అప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది పాప పుట్టి. ఒక కోరిక కోరుకున్నాడు, ఈ స్థలంలో ఈసారి కాన్పులో మగబిడ్డనిచ్చి నన్ను కూడా నీ సాక్షిగా వాడుకొనైనా ఆ బిడ్డను తీసుకుని వచ్చి నీ సన్నిధిలో చూపెట్టుకుంటాను, సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి రవీంద్ర గారు తనకే తెలియకుండా అలాగున తనలో తాను తీర్మానం చేసుకున్నాడట. అయితే ఆ రోజున దైవజనుల చేత వచ్చి ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దేవుని దయలో ఆ మరుసటి 2-3 నెలల్లోనే తన భార్య కన్సీవ్ అవ్వడం జరిగింది. నెలలు నింపబడిన తర్వాత బాబు పుట్టాడు, ఎదుగుతూ వస్తూ ఉన్నాడు. అయితే ఈ పిల్లాడికి అప్పుడప్పుడు ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తుందన్నమాట. 3 పర్యాయాలు మరణానికి చేరువైనటువంటి స్థితిలో ఆ బిడ్డ హాస్పిటల్లో ఉండడం జరిగింది. మొన్న ఈ మధ్య ఒక 20 రోజుల పాటు హాస్పిటల్లో కూడా ఉండడం జరిగింది. ఇట్లాగున ఆలోచన చేస్తే ఈ సహోదరుడికి ఒక విషయం గుర్తొచ్చింది. ఏంటనంటే, నాకు బాబు పుడితే అడ్డాల్లో సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పేసి నేను అనుకున్నాను కదా, ఆ విషయంలో నేను నిర్లక్ష్యం చేశాను. నా నిర్లక్ష్యమే నాకు పుట్టిన ఈ బిడ్డకి మరి ఎంత బాధను పుట్టిస్తూ ఉంది. నేను ఇక తడవు చేయకుండా వెళ్ళి అక్కడ ఆ శాలలో నా కుమారుడిని చూపించి ప్రార్థన చేయించుకుంటే నా బిడ్డకి ఇక ఏ బాధ ఉండదో, దేవుడు సంపూర్ణ ఆరోగ్యం ఇస్తాడు, దేవునికి కూడా మహిమ వస్తుంది నా సాక్ష్యం ద్వారా అని చెప్పేసి రవీంద్ర గారు తీర్మానం చేసుకొని ఈ రోజున సహోదరుడు శనివారం ఈ ఉపవాస స్వస్థత ఆరాధనలో తన కుమారుని వెంట పెట్టుకుని వచ్చి సాక్ష్యం పంచుకుని దైవజనుల చేత ప్రార్థన చేయించుకోవడానికి మన మధ్యకు నూజివీడు నుంచి రావడం జరిగింది. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో మే నెల 4వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో మే నెల 5వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. ఖమ్మంలో మే నెల 6వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మంచికంటి భవన్, సిపిఎం ఆఫీస్ ప్రక్కన, ఎన్ఎస్టి రోడ్, ఖమ్మం. రేపల్లిలో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్, ఉప్పూడి రోడ్, బాపట్ల జిల్లా, రేపల్లె. ఆత్మకూరులో మే నెల 7వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్, బస్టాండుకు దగ్గరలో, నంద్యాల టర్నింగ్ వద్ద, ఆత్మకూరు.